నమస్తే. మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి కేసు అయితే పెట్టారు. ఇప్పుడు వరకు అయితే విచారణకి జరగలేదు. ఎంతవరకు వాస్తవం అంటారు? అది అతనైతే నిందితుడేనండి, కల్ప్రిట్, అందులో సమస్య లేదు. అలాగని ఆ అమ్మాయి చేసిన తప్పులు కూడా కొన్ని కనపడుతున్నాయి. ఇక్కడ ఆడవాళ్ళు పెట్టే కేసుగా బండి సంజయ్ కొడుకుని అంటే బండి భగీరథని తప్పుగా అంటున్నాం. యాక్చువల్ గా ఆ అమ్మాయి చేసిన తప్పులు కూడా కొన్ని ఉండొచ్చు. అంటే ఎంత వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే 4-5 సార్లు అతనితో కలిసి అతనితో ఎంజాయ్ చేసి అన్ని రకాలుగాను ఎంజాయ్ చేసి తనకి ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్ ని క్యాష్ రూపంలో చేసుకోవాలన్న ఆవిడ ఆలోచన అయితే తప్పే అని నేను అంటాను. నిజంగా అన్ని నెలలో లేకపోతే అన్ని సంవత్సరాలు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు అది కుదరక కనెక్ట్ అవ్వక మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసే రేంజ్కి వచ్చి ఆ డబ్బులు తగినంత డబ్బులు ఏమన్నా అనేటప్పటికి కేసు పెట్టి వేధించాలన్న ఉద్దేశం అయితే అమ్మాయిది కూడా కరెక్ట్ కాదు. ఒక మైనర్ కాబట్టి ఆ బండి భగీరథ చేసింది అయితే తప్పే. సరే, అటువంటి వాళ్ళ విషయంలో మనం మాట్లాడేది ఏంటంటే బండి భగీరథ అనే అతను ఒక బండి సంజయ్ అంటే ఒక బీజేపీ నాయకుడు, ఒక రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడు కాబట్టి అతని నాయకుడు వారసుడిగా ఉన్నప్పుడు తన తండ్రి పలుకుబడిని తన తండ్రి కొన్న గౌరవాన్ని పోగొట్టే విధంగా కొడుకులు ఎవరో కూడా అలా ప్రవర్తించకూడదండి. ఎందుకంటే మంచి పనులు చేసి నువ్వు పేరు తెచ్చుకొని నీ తండ్రికి మంచి పేరు తీసుకురా, ఆ విధంగా గౌరవం పెరుగుద్ది. కానీ నువ్వు ఇటువంటి సన్నాసి పనులు చేసి నీ తండ్రి పరువు తీయటం, నీ తండ్రి గౌరవాన్ని బజారుకి లాగటం తప్ప అంతకంటే ఏం కాదు. నువ్వు ఎంత తప్పు చేయకపోతే నువ్వు పరారీలో ఉండాల్సిన అవసరమే ఉంది. నీ తండ్రి గారే నిన్ను కాపాడే విధంగా నిన్ను తప్పించే పనే ఉంది అంటే ఎంతో కొంత తప్పు నీ వైపు కూడా ఉంది కాబట్టి నువ్వు పరారీలో ఉన్నావు. అదేమైనా సరే అది తప్పండి. ఏమైనా మీరు అలాగే కొడుకుని కూడా తన కొడుకు ఏం చేస్తున్నాడో, తన కొడుకు నీ గౌరవ మర్యాదలకు తగ్గట్టుగా ఉన్నాడా లేదా, లేకపోతే నువ్వు అతన్ని ఏమైనా మార్చే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప నా కొడుకు ఏముందంటే నాకు బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా కొడుకు ఎన్ని అడ్డదిడ్డాలుగా తిరిగినా సరే నీ తీసుకొచ్చే హక్కున గౌరవం నాకుంది, ఆ పలుకుబడి నాకుందన్న ఉద్దేశంతో అలా వదిలేస్తే గనక చివరికి నిన్ను కూడా నీ కొడుకే రోడ్డు మీదకి లాగేస్తాడు. ఆ విషయం మీరు తెలుసుకుని వారసులుగా ఉన్న వాళ్ళు అయినా సరే ఏళ్ళలో గౌరవంగా తన తండ్రి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. ఈ వేళ కూడా తన కొడుకు పాడవకుండా చెడ్డదారులు వెళ్లకుండా చూసే బాధ్యత అయితే తండ్రులకు కూడా ఉంది. ఏదేమైనా సరే కేసు అనేది దర్యాప్తులో ఉంది కాబట్టి అండి ఆ బండి భగీరథ కనుక దొరికితే అతను ఏ విధంగా శిక్షిస్తారు, ఏ రకమైన శిక్ష పడుతుంది, అది నిజంగా 17 ఏళ్ళు నిండినయా లేకపోతే కావాలని 17 ఏళ్ళు అని చెప్పి మైనర్ అని చెప్తుందో ఏమో మనకు తెలియదు. కానీ చూద్దాం, కేసు దర్యాప్తు అయ్యాక మనం దీని మీద మాట్లాడచ్చు. కొందరు ఏమంటున్నారంటే బండి సంజయ్ పొద్దున్నే లెగిస్తే హిందూ ధర్మం కోసం పోరాడతాడు కానీ వాళ్ళ అబ్బాయికి మాత్రం అది ధర్మాన్ని బోధించలేదని కొందరైతే అంటున్నారు. అవునండి, అంటే దీన్ని బట్టి ఏమంటారు? ఇప్పుడు బండి సంజయ్ గారైనా హిందూ ధర్మం ప్రకారం ఉన్నంత మాత్రాన అతను నిజంగా ప్యూర్ హిందువుగా ఉండిపోడండి. ఆ పార్టీకి ప్రతినిధిగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇంట్లో ఎలా ఉంటాడో మనకు తెలీదు. ఇంట్లో చాలా వరస్ట్గా ఉండొచ్చు, అన్ని రకాలు తినేయచ్చు. కానీ ఏంటంటే ఒక బీజేపీ అనే దానికి సనాతన ధర్మం అని ఆయన మామూలుగా చెప్పే అంటే బీజేపీ అంటే దానికి కొంచెం దగ్గరగా ఉంటది కాబట్టి అందువల్ల ఆ విధంగా ఒక బీజేపీ అనే పార్టీకి ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు దాన్ని తగ్గట్టుగా గౌరవంగా ఉండాలి కాబట్టి బయట అలా ఉంటాడు, ఇంట్లో ఎలా చేస్తాడో మనకు తెలియదు. ఏదేమైనా సరే ఒక కొంతలో కొంత అయితే ఒక మంచి నాయకుడే. కానీ ఏంటంటే తన కొడుకు మరి చేసిన తప్పుల్ని ఏ విధంగా కాపాడతాడు, అతనికి ఏ విధంగా శిక్ష పడుద్ది, ఇతని ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా పనిచేసి కొడుకుని బయటకు లాక్కొస్తాడు అనేది మనం చూడాలి. సరే, కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి చూద్దామండి ఏం జరుగుద్దాం. కొందరు ఏమంటున్నారంటే కావాలనే ఈ యొక్క వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలు కలిసి ఇట్లా చేస్తున్నాయి అన్నట్టు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అది కొంత అంటే నిప్పులేందే పొగ అయితే రాదండి. అవును, నిప్పులేందే పొగ అయితే రాదు ఖచ్చితంగా అయితే. కానీ ఏంటంటే అది అవకాశంగా దొరికింది వీళ్ళకి, అటు బీఆర్ఎస్ వాళ్ళకి కానీ లేదా కాంగ్రెస్ వాళ్ళకి కానీ అవకాశం దొరికినప్పుడు ఇంకా వాయించేస్తారు. మనమే తప్పు దొరికేస్తుంది అక్కడ. అంటే ఆ బండి సంజయ్ కొడుకు ఎవరెవరితో వీడియోలు లేకపోతే ఒకళ్ళని కొట్టడాలు వేధించడాలు ఇవన్నీ మనం చూసాం వీడియోలో. అంటే బండి సంజయ్ ఈ విషయం మీద స్పందిస్తూ ఏమన్నారంటే మా అబ్బాయికి అలాంటి ఎఫ్ఐఆర్స్ ఏం లేవు, మా అబ్బాయి ఎవరితోటి లవ్ లో లేడు, అసలు మా అబ్బాయికి అమ్మాయిలు అంటే చిరాకు అన్నట్టు మాట్లాడాడు. కానీ ఆ ఫొటోస్ బయటకు వచ్చేసరికి ఎలాగంటేనండి ఎవరైనా సరే నిజంగా దోచేసిన గజ దొంగ అయినా సరే నేను దోయలేదని అంటాడు, నేను అసలు దోయలేదు, నాకు ఏ పాపం తెలియదని అంటాడు. దొరికాక వాళ్ళతో తన్నులు తిన్నా కానీ తెలియదు ఆ విషయం మనకు కూడా. ఇప్పుడు బండి సంజయ్ లేదండి నా కొడుకు నిజంగా తప్పు చేసాడు,
అమ్మాయిని 4-5 సార్లు రేప్ చేశాడని అయితే చెప్పడు కదా. అవును. తన కొడుకుని కాపాడుకోవడానికే మాట మార్చైనా సరే తప్పుడు విధానంలో వెళ్తారు. దానికోసం ఏంటంటే అది వాళ్ళకి వాళ్ళ లాయర్లు చెప్పే సలహాలు కావచ్చు, తన కొడుకుని ఎలాగైనా బయటపడేయాలన్న ఉద్దేశంతో ఆయనే తప్పుడు మాటలు చెప్పుండొచ్చు. ఏదైనా సరే ఓవరాల్గా చెప్పాలంటేనండి ఈ కేసు దర్యాప్తు అయ్యి నిజంగా శిక్షార్హుడు అయితే కనుక అది ఇంకా గట్టిగా మాట్లాడచ్చు. ఆ విధంగా లెక్కేసినప్పుడు బండి సంజయ్ అనే అతను తన రాజకీయ భవిష్యత్తు కూడా కొంత తగ్గుద్దంటంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేశారంటే పెద్దగా పట్టించుకోకపోవచ్చు, లేదా బీఆర్ఎస్ చేశారంటే 7 సార్లు అలాగే ఎడతారు అని అనుకోవచ్చు. కానీ బీజేపీ అంటే కొంత గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవానికి తగ్గట్టుగా బండి సంజయ్ గారు వాళ్ళ కుమారుడు లేకపోతే కనుక అతనికి ఈ డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి అయితే తప్పదంటంలో సందేహం లేదు. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా చూసుకుంటే బీజేపీ మహిళలు అయితే ఏది జరిగినా కానీ తొందరగా స్పందిస్తారు. అలాంటిది ఒక్క మహిళ కూడా వచ్చి ఇది ఇట్లా జరిగిందా, మా పార్టీ మెంబర్ ఇట్లా జరిగిందని ఒక్కరు కూడా స్పందించట్లేదు. దీన్ని బట్టి ఏమంటారు? అదేంటంటే అది మామూలేనండి. బీజేపీ తరఫున ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడకూడదంటే వీళ్ళకి 5-6 నెలల నుంచి లేదా సంవత్సరాల కొద్ది తెలుసు వాళ్ళకి. ఆడు ఎటువంటి వాడు అనేది తన నాయకుడు కొడుకు ఎటువంటి వాడో తెలీదా? వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాడు, ఎంత మర్యాదగా నడుచుకుంటాడు అనేది అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళేం మాట్లాడడానికి లేకుండా పోయింది. అలాగని వీడి చెడ్డోడే ఈడే చేసాడని అని కూడా చెప్పలేరు, ఎందుకంటే తన నాయకుడు కొడుకు కాబట్టి. అందువల్ల ఏంటంటే బయటకు రానంత మాత్రాన లేదా చెప్పనంత మాత్రాన అది తప్పు ఒప్పు అయిపోదండి. దర్యాప్తులో ఉంది కాబట్టి చూస్తారు, అసలు రంగు వాళ్లే నిగ్గు తేలుస్తారు. అయితే ఏంటంటే ఈ లోపల అతను తప్పించి కొన్ని రోజులు అరెస్ట్ కాకుండా చూసే విధంగా బండి సంజయ్ గారు చేయటం అయితే కనుక ఇది చాలా తప్పుడు నిర్ణయంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే తన కొడుకుని ఈ లోపల బెయిల్కి అప్లై చేసి బెయిల్ వచ్చేస్తే కనుక అప్పుడు బయటకు తీసుకొచ్చి దర్జాగా మళ్ళీ జనాల్లో తిప్పుతారేమో మనకు తెలియదు. కానీ ఏమైనా సరే పరారీలో ఉండటం అంటే అతను నిజంగా నేను నిందితుడిని అని ఒప్పుకున్నట్టుగా లెక్కండి అది, అంతకంటే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.